వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చును. అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో జీతం పెరగడం లేదు అనేటువంటి విధంగా బాధపడేటువంటి వారు కావచ్చును. పని ఒత్తిడి బాగా ఉంది. యాక్చువల్లీ మీకు పని ఒత్తిడి ఉన్నది. వృషభ రాశి వారికి గత ఒక 5-6 నెలల నుండి వ్యవస్థ బాగా లేదు. రాశి ఫలాలు చూస్తే బాగుందంటున్నారు, కానీ మాకేమో ఆ విధంగా లేదు అనేటువంటిది చాలా మందికి డౌట్స్ వస్తుంది. ఇది సత్యం. అదేవిధంగా నిరుద్యోగం వెంటాడుతూ ఉండేటువంటి సందర్భం కావచ్చును. అదేవిధంగా బదిలీలు, అంటే ఈ చోట నుంచి మరొక చోటికి కానీ ఇట్లా బదిలీలు కావాలి. అయ్యో కుటుంబం ఒక చోట, పాపం మీరొక చోట ఉద్యోగం చేసే సందర్భంలో కుటుంబం దగ్గరికి మీరు వెళ్ళాలి అని అనుకునేటువంటి సందర్భంలో కావచ్చును. మరి ఈ కోరిక నెరవేరాలి అని అనుకునేటువంటి సందర్భాలలో వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు రావి చెట్టు కింద ప్రతి శనివారము దీపారాధన చేయాలి, లేదా ప్రతిరోజు చేసినా చాలా సంతోషం. రావి చెట్టు కింద మీరు గనక కేవలం దీపారాధన చేయడం ద్వారా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో కొంత గురు దశనో శని దశనో మహర్దశలో ఉన్న ఎడల వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. రాహుకేతువు నడిస్తే అవమానాలు ఆటుపోట్లు ఉంటవి. మరి ఇప్పుడు మనం ఏమిటి, తప్పకుండా మన జాతకాన్ని చెక్ చేసుకోవాలి. సో చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అయ్యో ఎట్లా గురువు గారు ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేటువంటిది. సో ఒకటే చెప్తున్నాను, నేను మీకోసం టయాన్ని కేటాయిస్తున్నాను. సో మీరు ఎంతమంది అయితే నన్ను కలుస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, మీ జీవితాలను మార్చుకుంటున్నారు అనేది మీరు క్వశ్చన్ వేసుకోండి. ఆల్ ద బెస్ట్. కానీ ఒకటి, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటి మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.